హలో మై డియర్ లర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు వశిష్ట 360. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ప్రతి పోటీ పరీక్షలలో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీద అందరికీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఆ కాన్సెప్ట్ ఏంటో నేను చెప్పబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే మా వశిష్ట 360 యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారో దయచేసి మళ్ళీ మీరు ఒక మారు అప్డేట్ చేసుకోండి. కొత్త అప్డేట్స్, చేంజెస్ అన్నీ కూడా మేము తీసుకొస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక మారు అప్డేట్ చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో, మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల మంది ప్రచారిణి అనే పదాన్ని యూజ్ చేస్తూనే ఉన్నా. సుమారు 20 లక్షలు అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వివిధ పోటీ పరీక్షలకు, ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లకు, వేరే ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటి సార్ అంటే, చాలా వరకు ఎక్కువ మందిలో వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇంగ్లీష్ సెక్షన్లో తక్కువ మార్కులు రావడమే. సో మీ అందరి కోసమే మీకు కోరుకున్నటువంటి, అంటే మీరు కోరుకున్నటువంటి కళల ఉద్యోగాన్ని మీరు సాధించేందుకే మేము ఈ వశిష్ట 360 యాప్ ద్వారా ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్ సెక్షన్ ఏదైతే ఉంటుందో మీ ఎగ్జామ్లలో దాని ప్యాటర్న్, సిలబస్ని బేస్ చేసుకొని కోర్సెస్ని డిజైన్ చేశాం. అండ్ అలాగే గత ప్రీవియస్ వీడియోస్లో నేను టెన్సెస్ అనే కాన్సెప్ట్ని, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కాన్సెప్ట్స్ని మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇవాటి కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్తున్నాం. ఏంటి సార్ ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎవరైనా మాట్లాడారు అనుకోండి, వాళ్ళ మాటల్ని యథాతథంగా అలాగే చెబితే అది డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా అక్కడక్కడ మార్పులు చేసి వాళ్ళు చెప్పిన మాటల్ని వేరే రకంగా కొంతగా మార్పులు చేసి మిగతా వాళ్ళకి చెప్పినట్టయితే, రిపోర్ట్ చేసినట్టయితే దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. సో ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అండ్ తప్పకుండా అడుగుతారు కూడా. అలాంటి ప్రశ్నల గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మేజర్గా చాలామంది గ్రామీణ నేపథ్యం ఉండి తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్ చాలా టఫ్ అనుకుంటారు. టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇది చాలా ఈజీ. చిన్న లాజిక్స్ ఉంటాయి, అంతే చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటి, ట్రిప్స్ ఏంటి, టిక్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను. దయచేసి ఇవాళ ఈ కాన్సెప్ట్ని శ్రద్ధగా వినండి. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి సార్ అంటే, ఒకరు చెప్పిన విషయాన్ని లేదా మాటలను, అంటే ఒకరు చెప్పిన విషయాన్ని లేదా మాటలను యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా లేదా యథాతథంగా మరొకరికి చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. అలాగే ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నట్టుగా కాకుండా కొంత మార్పులు చేసి అతడు లేదా ఆమె, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతడు లేదా ఆమె ఇలా చేస్తుంది, ఇలా చేస్తున్నాడు, ఇలా చేశారు అని చెప్పడానికి మనము ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాము. ఇండైరెక్ట్ స్పీచ్ అని యూజ్ చేస్తాం. దీన్నే మనం రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. రఘు సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ. రఘు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ బిజీ నౌ అని అన్నాడు. ఐ ఆమ్ వెరీ బిజీ నౌ, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను అని రఘు చెప్పాడని చెప్పేసి అక్కడ సెంటెన్స్ ఉంది. ఇటు చూడండి, రఘు సెడ్ అని ఉంది కదా. ఈ రఘు సెడ్ తర్వాత మనం ఒక కామా పెట్టాం. ఈ పంక్చుయేషన్ చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్గా మీకు ఈ పంక్చుయేషన్, కామా, ఫుల్ స్టాప్, కోలన్ వీటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకు బాగా తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది. సో రఘు సెడ్ అన్న తర్వాత కామా పెట్టి ఏవైతే పదం చెప్పాడు, సెంటెన్స్ ఐ యామ్ వెరీ బిజీ నౌ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టామన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి అని చెప్పడానికి మనం ఇన్వర్టెడ్ కామాస్లో స్పెషల్గా మెన్షన్ చేసి చెప్తాం. దీన్నే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చి చెప్పాలంటే, రఘు సెడ్ అని ఉంది కదా, ఇక్కడున్న ఈ కామాని తీసేసి, ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి మనము ఒక కంజంక్షన్ యూజ్ చేస్తాం. సో దాన్ని ఏమంటామంటే, రఘు సెడ్ దాట్ హీ వాస్ వెరీ బిజీ నౌ అని ఉంది కదా, ఇది దెన్గా మారిపోతుంది. నౌ అని ఉన్నది కాస్త, అంటే ఇప్పుడు అని అన్నాం కదా, తర్వాత మాట్లాడుతున్నాం ఆ వ్యక్తి గురించి కాబట్టి అప్పుడు అని అవుతుంది. రఘు సెడ్ దాట్ హీ వాజ్, ఇక్కడ యామ్ వచ్చింది, అది ప్రజెంట్ టెన్స్లో, ఇక్కడ పాస్ట్ టెన్స్గా మాట్లాడుతున్నాం. ఐ అనేది ఉంది, ఇక్కడ రఘు అనేటైనా మస్కులైన్ జెండర్, పురుషలింగం కాబట్టి హీ అని యూజ్ చేస్తున్నాం. అదే రఘు బదులు రమణి అని ఉందనుకోండి, అప్పుడు షీ అని యూజ్ చేస్తాం, ఫెమినైన్ జెండర్ కాబట్టి. ఇలా ఒక సెంటెన్స్ మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలనేది చిన్న రూల్స్ అండ్ చిన్న పాయింట్స్ ఉన్నాయి. వాటిని మనం డిస్కస్ చేస్తూ నేర్చుకుందాం. అయితే దీన్ని ఎలా చేంజ్ చేస్తాం సార్ మనం అంటే, రఘు సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ, దీన్ని ఎలా చేంజ్ చేస్తాం, రఘు సెడ్ దాట్ అనే ఒక కంజంక్షన్ తీసుకొచ్చాము ఇక్కడ. దాట్
హీ వాజ్ వెరీ బిజీ దెన్ అని రాసాం. ఒకసారి చూడండి, ఇట్ విల్ బి నోటీస్డ్ దట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ వి యూస్ ఇన్వర్టెడ్ కామాస్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించాం. చాలామంది తెలియక ఇన్వర్టెడ్ కామాస్ని ఎలా రాస్తుంటారంటే ఇలా 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 రాస్తుంటారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు నాన్ వెజ్ ఇష్టం అనుకోండి, నాన్ వెజ్ ఇష్టం అయితే ఏం చేస్తారు, మీరు ఫస్ట్ ఫ్రై ఎక్కడానికి కనిపిస్తే చికెన్ 65 అని అంటారు. సో దాంతో స్టార్ట్ చేస్తారు. కాబట్టి నాకు మా స్కూల్లో మా టీచర్ చెప్పారు ఇది, అదే మీకు నేను చెప్తున్నాను. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. చికెన్ 66తో స్టార్ట్ చేయాలంట ఫుడ్ని, అంటే ఫ్రైస్తో స్టార్ట్ చేసినప్పుడు చికెన్ 66, తర్వాత మటన్ 99తో ఎండ్ చేయాలి అని. మటన్ 99 అని. ఇది జస్ట్ ఊరికే మీకు గుర్తుండాలని మా గురువు మాకు చెప్పిన దాన్ని మీకు ఫన్నీగా గుర్తుండాలని. అంటే ఇన్వర్టెడ్ కామాస్ని తెలియక చాలామంది ఏం చేస్తుంటారు సార్ అంటే ఊరికే 2 లైన్స్ ఇలా గీస్తూ ఉంటారు. ఇలా కాదు, దీన్ని ఇలా 66 అనే రూపంతో స్టార్ట్ చేసి 99 అనే రూపంతో ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏదైతే మనం ఆ సెంటెన్స్లో, ఆ సబ్జెక్ట్ చెప్పిన సెంటెన్స్లో పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వర్టెడ్ కామాస్లో పెడుతున్నాం. సో తర్వాత ఏం చేస్తామంటే వి యూజ్ ఇన్వర్టెడ్ కామాస్ టు మార్క్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఎవరైతే ఈ స్పీకర్ ఉన్నారో, రఘు అనే ఈ స్పీకర్ ఉన్నాడు కదా, ఈయన ఏం చెప్పాడో తన మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టినాం. ఇట్ విల్ బి ఫర్దర్ నోటీస్డ్ దాట్. సో అలాగే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చి ఏం చేస్తాం సార్, మనం అక్కడ పెట్టలేదు, తీసేసాం. మనం ఎందుకు తీసేసామనంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాం, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మస్కులైన్ జెండర్ అయితే హీగా, ఫెమినైన్ జెండర్ అయితే షీగా మార్చేసి ఆ టెన్స్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్గా మారిస్తే చాలు. ఇది ఇట్ విల్ బి ఫర్దర్ నోటీస్డ్ దట్ ఇన్ చేంజింగ్ ది అబౌట్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ సర్టన్ చేంజెస్. ఏమేమి చేంజెస్ ఉంటాయి సార్ అంటే వీ హ్యావ్ యూజ్ ద కంజంక్షన్ దట్. ఇక్కడ దట్ అనే ఒక కంజంక్షన్ని మనం యూస్ చేసాం. ఇక్కడ యూస్ చేసాం కదా, రఘు సెడ్ దట్ అనేది ఇక్కడ ఉంది చూడండి. రఘు సెడ్ దట్ హీ వాజ్ వెరీ బిజీ దెన్ అని చెప్తాం. ఆ తర్వాత ఏం చేసాం సార్ అంటే ప్రొనౌన్ ఐని కాస్త హీగా మార్చాం. అలాగే ద వర్బ్ యామ్ ఉంది కదా, హెల్పింగ్ వర్బ్, దీన్ని వాజ్గా మార్చాం పాస్ట్ టెన్స్లోకి. అలాగే అడ్వర్బ్ నవ్ అని ఉంది కదా, నవ్ అంటే ఇప్పుడు అని, దీన్ని ఏం చేసాం సార్ అంటే దెన్ అప్పుడు అని మార్చాం. ఇలా సర్టన్ చేంజెస్ చేసి రాయాల్సి ఉంటుంది. అవి ఎలా చేయాలి సార్, ఏ రూల్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, వాటిని ఎగ్జామ్లో మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎగ్జామ్లోనే కాదు, నార్మల్గా ఏ జాబ్ చేస్తున్నవారైనా, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నవారైనా సరే ఈ క్లాస్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కొన్ని రూల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ నియర్నెస్ ఇన్ ద టైమ్ ఆర్ ప్లేస్ ఆర్ జనరలీ చేంజ్ ఇంటూ వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ డిస్టెన్స్ అని చెప్తాం. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఒకవేళ నియర్నెస్ అంటే దగ్గరితనాన్ని సమయంలో కానీ ప్రదేశంలో కానీ, అంటే ఒకవేళ ఇప్పుడు అన్నారనుకోండి ఇండైరెక్ట్ స్పీచ్లో అప్పుడు అవుతుంది, ఇక్కడ అన్నారనుకోండి అక్కడ అవుతుంది. సో ఇక్కడ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. మనకు డైరెక్ట్ స్పీచ్లో నౌ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్ అని మారిపోతుంది. నౌ ఉంటే దెన్గా మార్చాలి, హియర్ అని ఉంటే దేర్గా, అగో అని ఉంటే బిఫోర్గా, డస్ అని ఉంటే సో అని రావాలి, టుడే అని ఉంటే దట్ డే అని రావాలి, టుమారో అని ఉంటే ద నెక్స్ట్ డే అని రావాలి, యెస్టర్డే అని ఉంటే ద డే బిఫోర్ అని రావాల్సి ఉంటుంది, లాస్ట్ నైట్ అంటే ద నైట్ బిఫోర్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఇవి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్నలు. అండ్ ఎందుకు ఇలా మీకు ఫస్ట్ చూస్తున్నామంటే మనం ఫస్ట్ రూల్స్ తెలుసుకుంటే, అంటే ఏది ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా దాన్ని ఆ సెంటెన్సెస్ని చేంజ్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మనం, అప్పుడు మనకి ఇది ఈజీ అవుతుంది. అందుకే ముందే నేను చెప్తున్నాను, నౌ ఉంటే దెన్, హియర్ ఉంటే దేర్, అగో ఉంటే బిఫోర్, దాస్ ఉంటే సో, టుడే ఉంటే దాట్ డే, టుమారో ఉంటే ద నెక్స్ట్ డే, ఎస్టర్డే ఉంటే ద డే బిఫోర్, లాస్ట్ నైట్ ఉంటే ద నైట్ బిఫోర్ అని చెప్పి రాస్తాం. సార్ అంతేకాకుండా మనకు రిపోర్టింగ్ వర్బ్ ఉంటుంది కదా, రిపోర్టింగ్ వర్బ్ అని అంటాం. రిపోర్టింగ్ వర్బ్లో ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది సార్ అంటే ఇన్ కేస్ రిపోర్టింగ్ వర్బ్ రఘు సెడ్ అని అన్నాం కదా, ఆ పార్ట్ అంతా కూడా రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఏదైతే పదాలు లోపల ఉన్నాయో అవి రిపోర్టెడ్ వర్బ్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్లో సెడ్ అని వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్గానే ఉంచాలి. సెడ్ టు అని ఉంటే టోల్డ్ అని రావాలి, ఒకవేళ టోల్డ్ అని ఉంటే టోల్డ్ అనే రావాలి. ఇదంతా కూడా పాస్ట్ టెన్స్కి ఉంటే కనుక, పాస్ట్ టెన్స్లో పదాలు ఉన్నట్టయితే. అదే ఒకవేళ ప్రజెంట్ టెన్స్లో అయితే ఎలా చేంజ్ చేయాలి సార్ అంటే సే అని ఉంటే సేస్ అని రాయాలి, సేస్ అని ఉంటే సేస్ అనే రాయాలి, సే టు అని ఉంటే టెల్ అని రాయాలి, సేస్ టు అంటే టెల్స్ అని రాయాల్సి ఉంటుంది. ఇవి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాకపోతే రూల్స్ తెలుసుకుంటే దాని తర్వాత వచ్చేటటువంటి ఎగ్జాంపుల్స్ ప్యాటర్న్స్ అనేవి మనకి ఈజీ అవుతాయి.
సో ఈ రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే అక్కడ సెంటెన్స్లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం సెడ్ అనే రాయాలి. సెడ్ టు అని ఉంటే టోల్డ్ అని రాయాలి. ఆల్రెడీ టోల్డ్ ఉంటే అక్కడ కూడా టోల్డే రాయాలి. పైన సెడ్ ఉంటే సెడ్ ఎలా రాసామో కింద టోల్డ్ ఉంటే టోల్డ్ అలాగే రాయాలి. ఒకటి చేంజ్ అయ్యేది ఏంటంటే సార్, సెడ్ టు అని అంటే టోల్డ్ అని రాస్తే చాలు. ఇది ఒక్కటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఎగ్జామ్స్లలో వీటి మీద అడుగుతూ ఉంటారు, సెడ్ టు మీద. ఇక నెక్స్ట్ సే అని ఉంటే సేస్ అని రాయాలి. సేస్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా సేసే రాయాల్సి ఉంటుంది. సే టు అని ఉంటే టెల్ అని, సేస్ టు అని ఉంటే టెల్స్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, ఏ జెండర్ ఎలా మారుతుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో, ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుందో చూద్దాం. ఇదేమో డైరెక్ట్ స్పీచ్లో వచ్చేటటువంటి మనకు ప్రొనౌన్స్, ఇవి ప్రొనౌన్స్. ఓకే, ఈ ప్రొనౌన్స్ ఎలా మారుతాయి సార్ అంటే 3 జెండర్స్గా తీసుకుంటాం మనం. జనరల్గా 3గా తీసుకుంటాం. మస్క్లైన్ అంటే పురుషలింగము, అలాగే ఫెమినైన్ అంటే స్త్రీలింగము, ప్లూరల్ అంటే బహువచనము అని చెప్పి చెప్తాం. ఇలా 3గా మారిపోతాయి. ఇవి ఫస్ట్ తెలుసుకుంటేనే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే కాన్సెప్ట్ని మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ముందే రూల్స్ చెప్తున్నాను, ఆ తర్వాత మనం ఒక్కొక్కటి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్లోకి, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి. ఇలా ఒక్కొక్క టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది. ఈ రూల్స్ మనకు తెలియాలి అంటే, ఇవి ఎగ్జామ్స్లో అడిగినప్పుడు ఎలా చేంజ్ చేయాలో తెలుసుకోవాలంటే ముందు ఇవి మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇవి నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ఐ ఉంటే అక్కడ హీ అని రావాల్సి ఉంటుంది. ఒకవేళ మస్క్లైన్ జెండర్ అయితే రఘు అని ఉంటే హీ రావాలి. అదే రమణి అని ఉంటేనేమో షీ రావాల్సి ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. దానికి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఒకవేళ యు అనేది సబ్జెక్టుగా ఉంటే ఇక్కడ హీ అని రావాలి. ఒకవేళ ఫెమినైన్ జెండర్ అయితే షీ అని రావాలి. ఒకవేళ ప్లూరల్ అయితేనేమో దే అని రావాల్సి ఉంటుంది. వారు అనే మీనింగ్ వస్తుంది. అదే యు అనేది ఆబ్జెక్ట్లో ఉన్నట్టయితే, సబ్జెక్ట్గా కాదు ఆబ్జెక్ట్గా ఉన్నట్టయితే హిమ్ అని వస్తుంది మస్కులైన్ జెండర్ అయితే. ఫెమినైన్ జెండర్ అయితే హర్ అని వస్తుంది. ప్లూరల్ అయితే దెమ్ అని వస్తూ ఉంటుంది. ఇక యుఆర్ అని ఉందనుకోండి, యుఆర్ అని అంటూ ఉంటాం. యువర్ అని వచ్చినప్పుడు మస్కులైన్ జెండర్ అయితే హిజ్, ఫెమినైన్ అయితే హర్, అండ్ ప్లూరల్ వచ్చేసి దేర్గా మారిపోతుంది. ఇక నెక్స్ట్ మై అని ఉందనుకోండి, ఇది హిజ్, హర్, దేర్గా మారిపోతుంది ప్లూరల్లో. మై సెల్ఫ్ అని ఉంటే హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్సెల్వ్స్ అని మారిపోతుంది. ఒకవేళ వి ఉందనుకోండి, దీనికి మస్కులైన్ కానీ ఫెమినైన్ కానీ ఉండదు. వి అంటే ప్లూరల్ కదా, అందుకే ఓన్లీ ప్లూరల్, దే, వారు అని వస్తుంది. అదే ఒకవేళ అజ్ అని ఉందనుకోండి, ఇక్కడ దెమ్గా మారిపోతుంటుంది. వి అంటే మేము లేదా మనము, అప్పుడు ఎలా మారుతుంది? అది దెమ్, వారిని అన్నట్టుగా మారుతుంది. అదే అజ్ అంటే మేము అని, అక్కడ ఎలా మారుతుంది? దెమ్గా మారుతుంది. సారీ, వి ఉంటే దేగా మారుతుంది, వారుగా మారుతుంది. అజ్ ఉంటే దెమ్గా మారుతుంది. ఇవి రూల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వాటిని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ మనకి ఇస్తే అది ఆ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్? మనకు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు? సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కింద రాసుకోవచ్చు. రెండు ఒకటే. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నా, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నా ఒకటే. ఐ డూ ఈట్ బిర్యానీ అన్నా ఒకటే, ఐ ఈట్ బిర్యానీ అన్నా ఒకటే. షీ ఈట్స్ బిర్యానీ అన్నా, షీ డజ్ ఈట్ బిర్యానీ అన్నా ఒకటే. సో ఇలా మనకిచ్చినటువంటి ఈ ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. మరి సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ అంటే ఏం రావాలి? V2 రావాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్గా రాయొచ్చు, లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1గా కూడా రాయొచ్చు. రెండు కూడా ఒకటే. ఐ ఏట్ బిర్యానీ అన్నా, ఐ డిడ్ ఈట్ బిర్యానీ అన్నా ఒకటే. ఓకే, షీ ఏట్ బిర్యానీ అన్నా, షీ డిడ్ ఈట్ బిర్యానీ అన్నా కూడా ఒకటే. సో ఒకటి గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ చేంజెస్ ఎలా అవుతున్నాయో చూద్దాం. ఇవి గతంలో కొన్ని ప్రశ్నలు, ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గతంలో కొన్ని అడిగిన ప్రశ్నలు కూడా, అంటే వివిధ రకాల ఎగ్జామ్స్లలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా. కాబట్టి కొంచెం శ్రద్ధగా మీరు చూడండి. డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐ యామ్ అన్వెల్. అతడు చెప్పాడు నేను బాగోలేను లేదా నాకు ఆరోగ్యం బాగాలేదు. ఐ యామ్ అన్వెల్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ మనకి
ఐ ఉంది, దీని తర్వాత హెల్పింగ్ వర్బ్ వర్బ్ యొక్క ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ ఇది యామ్ అని ఉంది, తర్వాత అన్వెల్ అని ఉంది. ఇది మనకి ఏం చెప్తుంది సార్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని చెప్తుంది. మరి దీన్ని ఎలా చేంజ్ చేయాలి సార్? హి సెడ్ తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కామాను రిమూవ్ చేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. దీని తర్వాత ఖచ్చితంగా దాట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి, దాట్ అనే ఒక కంజంక్షన్ యూజ్ చేయాలి. హి సెడ్ దాట్ హీ యామ్ ఉంది కదా, వాజ్ అన్వెల్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ హీ ఉంది, ఇక్కడేమో ఐ ఉంది, మరి ఇక్కడ ఎందుకు హీ వచ్చింది సార్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఐ అనేది మనకు డైరెక్ట్ స్పీచ్లో వస్తే, ఇటు చూడండి, ఐ అనేది డైరెక్ట్ స్పీచ్లో వస్తే అది ఒకవేళ మస్కులైన్ జెండర్ అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం రావాలి? హీ రావాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం సార్, మనం హీ అని పెట్టాం. హీ సెడ్ దాట్ హీ వాజ్ అన్వెల్ అని చెప్పేసి రాసాం. ఇక్కడ ఇంకొక సెంటెన్స్ చూడండి, షీ, ఇక్కడ షీ వచ్చింది. షీ సెడ్ షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. తను హైదరాబాద్లో నివసిస్తుంది అని చెప్పింది. ఆమె చెప్పింది తను హైదరాబాద్లో నివసిస్తున్నాను అని. ఇది మనకి ఇచ్చినటువంటి డైరెక్ట్ సెంటెన్స్. దీన్ని ఇండైరెక్ట్గా మార్చాలంటే ఫస్ట్ మన రూల్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి ఇక్కడ మనం ఏం చేయాలి సార్ అంటే దాట్ అనే కంజంక్షన్ రాయాలి. సరే ఇక్కడ షీ ఉంది కదంటే ఇక్కడ షీఏ ఉంది, ఇక్కడ షీఏ ఉంది కాబట్టి ఇక్కడ షీఏ ఉంది, కాబట్టి ఎలాంటి చేంజెస్ లేవు. షీ సెడ్ దాట్ షీ లివ్స్ అని ఉంది. ఇది డూ ఆర్ డస్ ప్లస్ లైవ్గా రాయొచ్చు కదా. దీన్ని ఎలా రాయాలి మనం? లివ్కి రెండో రూపం ఏంటి? లివ్డ్. కాబట్టి షీ లివ్డ్ ఇన్ హైదరాబాద్. షీ లివ్డ్ ఇన్ హైదరాబాద్ అని రాస్తుంది. చూడండి సింపుల్గా మనం షీ లివ్స్ ఇన్ హైదరాబాద్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. దీన్ని ఎలా మార్చాం? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్గా మార్చాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్గా మారిపోతుంది. నెక్స్ట్ హీ సెడ్ ఐ లైక్ బిర్యానీ. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ లైక్ వర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ బిర్యానీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ లైక్ అని ఉంది, దీన్ని వర్బ్ యొక్క రెండో రూపంగా మారిస్తే చాలు, లైక్డ్గా మారిస్తే చాలు. కానీ ఇక్కడ మనకు ఒక రూల్ ఉంది, కామాని ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దాట్ అనే కంజంక్షన్ తీసుకురావాలి. హీ సెడ్ దాట్ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ వచ్చిందేమో మస్కులైన్ జెండర్, కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? హీ రాయాలి. హీ సెడ్ దాట్ హీ లైక్డ్ బిర్యానీ. అంటాం. అంతే సార్, సింపుల్. ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్గా దాన్ని ఏం చేస్తాం? సింపుల్ పాస్ట్లోకి చేంజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని రూలు. దీన్ని ఎలా చేంజ్ చేస్తున్నాం? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్గా చేంజ్ చేస్తున్నాం, అంతే తేడా. ఇక్కడ చూడండి డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐ లైక్ మూవీస్ అన్నాడు. ఆయన ఏమన్నాడు? హీ సెడ్, అతను చెప్పాడు ఏమని? ఐ లైక్ మూవీస్, నేను సినిమాలు ఇష్టపడతాను అని. దీన్ని ఎలా చేంజ్ చేయాలి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కామా ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దాట్ అనే కంజంక్షన్. హీ సెడ్ దాట్ ఐ ఉంది ఇక్కడ, దీన్ని ఏమని రాయాలి? హీ. లైక్ అని ఉంది వర్బ్ యొక్క మొదటి రూపం, దీన్ని ఎలా మార్చాలి సార్? వర్బ్ యొక్క రెండో రూపంగా లైక్డ్ మూవీస్గా మార్చాలి. హీ సెడ్ దాట్ హీ లైక్డ్ మూవీస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది, దాన్ని సింపుల్ పాస్ట్గా మార్చాం, అంతే. నెక్స్ట్ షీ సెడ్ ఐ లవ్ హిమ్. ఆమె అంది నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని. ఐ లవ్ హిమ్ అని ఉంది. దీనికి ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న కామా తీసేసి ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఐ అని ఉంది, ఇక్కడ ఏమో ఫెమినైన్ జెండర్ ఉంది, ఇక్కడ ఏం రావాలి మనకి? షీ అనేది రావాల్సి ఉంటుంది ప్రణవం. షీ సెడ్ దాట్ షీ, ఇది వర్బ్ యొక్క మొదటి రూపం, ఇక్కడ వర్బ్ యొక్క రెండో రూపం రాస్తే అయిపోతుంది. షీ సెడ్ దాట్ షీ లవ్డ్ హిమ్. అంతే. ఇక నాగా సెడ్ ఐ యామ్ యాన్ అడ్వకేట్. నాగా అంటున్నాడు నేను ఒక న్యాయవాదిని, అడ్వకేట్ని అని చెప్తున్నారు. దీన్ని ఎలా మార్చాలి సార్? చూద్దాం మనం. ఇక్కడ మనకు తెలుసు కామా ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి ఏం రాయాలి సార్? దాట్ అనే కంజంక్షన్ రాయాలి. చూడండి నాగా సెడ్ దాట్ ఇక్కడ ఐ అని ఉంది, ఇక్కడనేమో నాగా అని ఉంది, ఇది మస్కులైన్ జెండర్ కదా. ఇక్కడ ఏం చేయాలి సార్ మనం అంటే హీ. ఇక్కడ యామ్ ఉంది, ఇది ఎలా మారుతుంది? వాజ్గా మారాలి. హీ వాజ్ యాన్ అడ్వకేట్. అతడు తాను చెప్తున్నాడు అడ్వకేట్గా ఉండేవాణ్ణి అని. నాగా సెడ్ దాట్ హీ వాజ్ అన్ అడ్వకేట్ అని చెప్పి చెప్తున్నాం. ఐ యామ్ అన్ అడ్వకేట్ అంటే హీ వాజ్ అన్ అడ్వకేట్ అంటే సరిపోతుంది. అదే ఒకవేళ నాగమణి అని ఉందనుకోండి, ఇక్కడ నాగమణి సెడ్ ఐ యామ్ అన్ అడ్వకేట్ అంటే నాగమణి అనేది ఫెమినైన్ జెండర్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం? నాగమణి సెడ్ దాట్ షీ వాజ్ అన్ అడ్వకేట్, అంతే.
అక్కడ వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో తను మెయిలా ఫీమేలా తెలుసుకొని ఆ పేరును బట్టి, లేదంటే ప్లూరలా తెలుసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది ప్రణాన్ని. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్గా మారుతుంది. మరి ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది మనకు రిపోర్టెడ్ వర్బ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? V1 ప్లస్ ఇంగ్ ఉంటుంది. కంటిన్యూస్ అనగానే V1 ప్లస్ ఇంగ్ ఖచ్చితంగా ఉంటుంది అని. మరి ప్రజెంట్ అంటున్నాం కాబట్టి ఈజ్, యామ్, ఆర్ అనే ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి పాస్ట్ కంటిన్యూషన్లోకి మార్చాలి అని అంటున్నాడు. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి అని చెప్తున్నారు. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? సింపుల్, ఈజ్, యామ్, ఆర్ని తీసేసి వాజ్, వర్ పెడితే చాలు. చూడండి, ఈజ్, యామ్, ఆర్ తీసేసి వాజ్, వర్ పెడితే చాలు. ఇది చాలా ఈజీ. ఇలాంటి ప్రశ్నలు వస్తే మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు. హి సెడ్, అతను అన్నాడు, మై మాస్టర్ ఈజ్ రైటింగ్ లెటర్స్. మా మాస్టర్ ఉత్తరాలు రాస్తూ ఉన్నారు అని. దీన్ని ఇక్కడ చూడండి, హి సెడ్ అన్నారు, ఇది మస్కులైన్ జెండర్. ఇక్కడ కామాని, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేస్తే దాట్ అనే కంజంక్షన్ వస్తుంది. హి సెడ్ దాట్, మై అనంది. ఇక్కడ మై ఉంటే ఏం రావాలి? ఇక్కడ ఫెమినైన్ జెండర్ ఉంటే షీ ఉన్నది అనుకోండి, ఫెమినైన్ జెండర్ అనుకోండి, షీ సెడ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం రావాలి? హర్ అని రావాలి. కానీ ఇక్కడ హీ అనుంది, ఇక్కడ ఏమొస్తుంది? హిజ్ అని రావాలి. హి సెడ్ దాట్ హిజ్ మాస్టర్ ఈజ్ అని ఉంది కదా, వాజ్ అని పెడితే అయిపోతుంది. హిజ్ మాస్టర్ వాజ్ రైటింగ్ లెటర్స్. ఈజ్ని కాస్త తీసేసి వాజ్ పెడితే అయిపోతుంది. ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ చేస్తే చాలు. ఇక్కడ కామా, ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దాట్ అనే కంజంక్షన్ రాస్తే సరిపోతుంది. అంతే తేడా. ఇక్కడ చూడండి, హి సెడ్ మై మాస్టర్ ఈజ్ రైటింగ్ లెటర్స్ అని ఉంది. దీన్ని ఎలా చేంజ్ చేసాం? హి సెడ్ దాట్ హిజ్ మాస్టర్ వాజ్ రైటింగ్ లెటర్స్ అని చెప్పేసి రాసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్, ఇక్కడ షీ ఉంది, ఫెమినైన్ జెండర్ ఉంది. ఇక్కడ చూడండి, షీ సెడ్ ఐ యామ్ ఈటింగ్ బిర్యానీ నౌ. ఇప్పుడు నేను బిర్యానీ తింటూ ఉన్నాను అని చెప్పింది. దీన్ని ఎలా చేంజ్ చేయాలి సార్ అంటే, ఇక్కడ కామా, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దాట్ వచ్చిందా? షీ సెడ్ దాట్. ఇక్కడ ఐ ఉంది, ఏమని రావాలి? షీ అని రావాలి. షీ సెడ్ దాట్ షీ, యామ్ ఉంది, యామ్ ఉన్నది ఏం రాయాలి సార్? మనం వాజ్గా మార్చాలి. షీ వాజ్ ఈటింగ్ బిర్యానీ. కానీ ఇక్కడ ఒక అడ్వర్బ్ ఉంది, నౌ, ఇప్పుడు అని ఒక అడ్వర్బ్ ఉంది. దాన్ని ఎలా చేంజ్ చేయాలి సార్? నౌ ఉంటే అది దెన్గా మారుతుంది. షీ సెడ్ ఐ యామ్ ఈటింగ్ బిర్యానీ నౌ. ఆమె అంది, నేను ఇప్పుడు బిర్యానీ తింటూ ఉన్నాను అని. దీన్ని మనం ఎలా మార్చాం? షీ సెడ్ దాట్ షీ వాజ్ ఈటింగ్ బిర్యానీ దెన్. అప్పుడు ఆమె బిర్యానీ తింటూ ఉండింది అని చెప్తున్నాం అనమాట. ఇలా నెక్స్ట్, రఘు సెడ్. రఘు సెడ్ ఏమని చెప్పాడు? ఐ యామ్ ప్లేయింగ్ చెస్. నేను చెస్ ఆడుతూ ఉన్నాను అని అంటున్నాడు. దీన్ని ఎలా చేంజ్ చేస్తాం? రఘు సెడ్ దాట్ హీ వాజ్ ప్లేయింగ్ చెస్ అంటే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే నెక్స్ట్ ఈజ్, యామ్, ఆర్ తీసేసి వాజ్, వర్ పెట్టి అందులో ఏమైనా అడ్వర్బ్స్ చేంజ్ చేస్తే అడ్వర్బ్స్, లేదంటే ప్రొనౌన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. కామాని, ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దట్ అనే కంజంక్షన్ యాడ్ చేస్తే చాలు. ఒక మంచి మార్క్, సింపుల్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఒక ఈజీగా ఒక మార్క్ మనం సాధించవచ్చు ఎగ్జామ్స్లో. నెక్స్ట్, మనకు ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్టయితే రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఏదైతే మనకు రిపోర్టెడ్ పార్ట్ ఉంటుందో డైరెక్ట్ స్పీచ్లో అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారాల్సి ఉంటుంది సార్. ఎలా సార్ అంటే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని హ్యావ్ ఆర్ హ్యాజ్ తీసేసి హ్యాడ్ పెడితే సరిపోతుంది. హ్యావ్ ఆర్ హ్యాజ్ తీసేసి హ్యాడ్ పెడితే సరిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. హి సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. అతను అన్నాడు, నేను పరీక్షను పాస్ అయిపోయాను అని, ఉత్తీర్ణుని అయిపోయాను అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కామాని, ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి హి సెడ్ దాట్, ఇక్కడ హ్యావ్ అని ఉంది కదా, హీ హ్యాడ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఏమైనా తేడా వచ్చిందా? సింపుల్, అక్కడ ఉన్నటువంటి హ్యావ్ని తీసేసి హ్యాడ్ పెట్టాం. హ్యాజ్ ఉంటే హ్యాడ్ పెడతాం, అంతే తేడా. కాకపోతే మనకు రూల్ తెలుసు, ఇక్కడున్న కామాని, ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దాట్ అనే కంజంక్షన్ని యాడ్ చేసి ఏదైతే సెంటెన్స్ ఉంటుందో దాన్ని మనం హ్యావ్ ఆర్ హ్యాజ్ తీసేసి ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ చేసాం, యాజ్ రీజ్గా అలాగే రాసాం, అంతే. ఇది కూడా ఈజీయే మనకి. ఒకవేళ ఒక నోట్ పాయింట్ మీకు చెప్తాను చూడండి. ద షెల్ ఆఫ్ ద ఫ్యూచర్ టెన్స్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ షుడ్. ఒకవేళ ఫ్యూచర్ టెన్స్లో మనకి ఉన్నట్టయితే షెల్ అనేది ఉంటే అది షుడ్గా మారుతుంది. అలాగే విల్ అనేది ఉంటే వుడ్గా కానీ షుడ్గా కానీ మారుతుంది. విల్ అని ఉన్నప్పుడు షుడ్ అని రాయొచ్చు, లేదా మారచ్చు, లేదా వుడ్గా కూడా మారచ్చు అని ఉంటుంది.
సో ఒకవేళ ఇచ్చినటువంటి మనకి డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. అలా కాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ సెడ్ టు దెమ్, ఆమె ఏమంటుంది, షీ సెడ్ టు అని ఉంది, ఇక్కడ సెడ్ టు వచ్చింది. ఇంతసేపు మనం ఓన్లీ సెడ్డే చూసాం, ఇక్కడ సెడ్ టు వచ్చింది చూడండి. షీ సెడ్ టు దెమ్, ఆమె ఎవరికి చెప్తుంది, వారికి చెప్తుంది. ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్, నేను నా లంచ్ని పూర్తి చేశాను. ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ అని చెప్తుంది. ఇక్కడ ఏం చేయాలి సార్, షీ సెడ్ టు ఉంటే మనం ఎలా మార్చాలి, ఇందాక రూల్ తెలుసుకున్నాం కదా, టోల్డ్ అని రావాలి. ఇక్కడ దెమ్ అలాగే ఉంచాలి. ఇక్కడ కామాని ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. షీ టోల్డ్ దెమ్ దాట్, ఇక్కడ ఐ ఉంది, ఇది ఫెమినైన్ జెండర్ కాబట్టి షీ రావాలి. హ్యావ్ ఉంది, హ్యావ్ని తీసేసి ఏం చేయాలి, హ్యాడ్ రాయాలి. షీ టోల్డ్ దెమ్ దాట్ షీ హ్యాడ్ టేకెన్ హర్ లంచ్, మై అని ఉంది కదా, ఇక్కడ హర్ అని రావాల్సి ఉంటుంది. షీ టోల్డ్ దెమ్ దాట్ షీ హ్యాడ్ టేకెన్ హర్ లంచ్, ఎందుకంటే అక్కడ మై లంచ్ అని చెప్పింది ఆమె, ఈమె గురించే మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ మై తీసేసి హర్ పెడితే సరిపోతుంది. షీ టోల్డ్ దెమ్ దాట్ షీ హ్యాడ్ టేకెన్ హర్ లంచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హీ సెడ్ టు మీ, సెడ్ టు మీ అని ఉంది. హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ టేకెన్ యువర్ బుక్స్, నీ పుస్తకాలు నేను తీసుకున్నానని అతడు నాతో చెప్పాడు అని. ఇక్కడ చూడండి, సెడ్ టు ఏం రాయాలి, టోల్డ్ రాయాలి. మీ అలాగే ఉంచాలి. కామాని ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి దాట్ పెట్టాలి. ఐ ఉంటే హీ రాయాలి, హ్యావ్ ఉంటే హ్యాడ్ రాయాలి, అంతే. అక్కడ యువర్ బుక్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు చెప్పేది మీ గురించి కాబట్టి మై బుక్స్ అని చెప్పాలి, మై బుక్స్ అని చెప్పాలి. హీ టోల్డ్ మీ దాట్ హీ హ్యాడ్ టేకెన్ మై బుక్స్, అతడు నా పుస్తకాలు తీసుకున్నానని చెప్పాడు అని చెప్పడానికి. హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ టేకెన్ యువర్ బుక్స్ అని ఉంది, దీన్ని హీ టోల్డ్ మీ దాట్ హీ హ్యాడ్ టేకెన్ మై బుక్స్ అని చెప్తే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే సెడ్, వారు చెప్పారు ఏమని, వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ సివిల్స్, మేము సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి అప్లై చేశాము అని చెప్పాడు. దీన్ని ఎలా చేంజ్ చేస్తాం సార్ మనం, దే సెడ్ ఇక్కడ ఉన్న కామా ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి దట్ అనే కంజంక్షన్ యాడ్ చేసి, ఇక్కడ వి అని ఉంది, ప్లూరల్ ఫామ్ వస్తే మనం ఏం రాయాలి, దే అని రాయాలి. హ్యావ్ అని ఉంది, హ్యాడ్ రావాల్సి ఉంటుంది, అంతే తేడా, ఇంకేం లేదు. దే సెడ్ వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ సివిల్స్, దీని ఏం రాస్తున్నాం, దే సెడ్ దాట్ దే హ్యాడ్ అప్లైడ్ ఫర్ సివిల్స్. మనకు తెలుసు రూల్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్స్లో హ్యావ్ అండ్ హ్యాజ్ ఉంటాయి, అది తీసేసి హ్యాడ్ పెడితే సరిపోతుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చే విధానం. అదే ఒకవేళ ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారిపోతుంది. ఇక్కడ కూడా చిన్నపాటి తేడా అంతే, హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడున్న హ్యావ్ యాజ్ హ్యాజ్ తీసేసి హ్యాడ్ పెడితే సరిపోతుంది. హ్యావ్ ఆర్ హ్యాజ్ కనిపిస్తే హ్యాడ్ అని పెడితే సరిపోతుంది. అక్కడక్కడ మనం ప్రొనౌన్స్ని వాటికి ఉన్నటువంటి రిపోర్టెడ్ వర్బ్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, షీ సెడ్, ఆమె చెప్పింది ఏమని, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా, నేను కెనడాలో నివసిస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా అని చెప్తుంది. అయితే ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ అని యాడ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి షీ ఫెమినైన్ జెండర్ కాబట్టి ఇక్కడ కూడా షీ వస్తుంది. హ్యావ్ని తీసేసి హ్యాడ్ పెడితే అయిపోతుంది. చూడండి, షీ సెడ్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా, షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా, ఇలా మనం రాయాల్సి ఉంటుంది. షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా అని. ఐ సెడ్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, ఐ సెడ్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని ఉంది, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఐ సెడ్ దాట్ ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ ఎందుకు సార్ ఐని మార్చలేదంటే, సార్ ఇక్కడ కూడా ఐఏ ఉంది కాబట్టి ఐని అలాగే ఉంచాల్సి ఉంటుంది. ఐ ఉంటే ఐగానే ఉంటుంది. ఐ సెడ్ దాట్ ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని రాస్తే మారిపోతుంది. ఏం చేయలేదు సార్, ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంది, దాన్ని తీసేసి హ్యాడ్ అని పెట్టాం, అంతే తేడా. ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దట్ అనే కంజంక్షన్ యాడ్ చేస్తే చాలు, ఇండైరెక్ట్ స్పీచ్గా మారిపోతుంది. సార్ వీటికి ఒక మార్క్ కనీసం ఖచ్చితంగా 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి. గ్రూప్ 1లో అయితే 5 ప్రశ్నలు వస్తాయి మెయిన్స్ పేపర్లో. మిగతా పోటీ పరీక్షలో 2 నుంచి 3 మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న చిన్న రూల్స్ తెలుసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, మీరు కలలుగన్న ఉద్యోగానికి ఇంగ్లీష్ అనేది అడ్డుగా కాదు, అదొక ఆయుధంగా మారుతుంది. ఇంకొన్ని ప్రాక్టీస్ చేద్దాం. అయితే ఒకవేళ ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ ఉంటే, ఇప్పుడు ఇంతసేపు ఏమో మనం సింపుల్ ప్రెజెంట్ ఉంటే అన్నీ కూడా ప్రెజెంట్లో ఉంటే పాస్ట్లోకి చేంజ్ చేసినాం. అంటే సింపుల్ ప్రెజెంట్ని సింపుల్ పాస్ట్లోకి, ప్రజెంట్ కంటిన్యూస్ని పాస్ట్ కంటిన్యూస్లోకి, అలాగే సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేసినాం. ఇన్ కేస్ ఒకవేళ ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచే సింపుల్ పాస్ట్లో ఉంటే, ఇంతసేపు ప్రజెంట్ని పాస్ట్లోకి చేసినాం, మరి ఇచ్చిందే పాస్ట్ టెన్స్లో ఉంటే
సింపుల్గా దాన్ని ఏం చేయాలంటే సింపుల్ పాస్ట్ని కాస్త మనం పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. సింపుల్ పాస్ట్ ఉంది, దాన్ని ఎలా మారుస్తున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్గా మారిస్తే సరిపోతుంది. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే, లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ఉంటే దాన్ని సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్గా మార్చాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ అనగానే V3 ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. హి సెడ్ ద హార్స్ డైడ్ ఇన్ ద నైట్. ద హార్స్ డైడ్ ఇన్ ద నైట్. వాళ్ళు చెప్తున్నారు గుర్రం రాత్రి చనిపోయింది అని. ఓకే, ఒకసారి చూద్దాం. హి సెడ్ అని ఉంది కదా, ఈ కామాని ఇన్వర్టెడ్ కామాస్ దిస్ దట్ అనే కంజంక్షన్ యాడ్ చేసాం. ఇక్కడ ద హార్స్ని అలాగే పెట్టి ఇక్కడ డైడ్ అని ఉంది వర్బ్ యొక్క రెండో రూపం. దీన్ని ఎలా రాయొచ్చు మనం? డిడ్ ప్లస్ V1గా కూడా రాయొచ్చు, డిడ్ ప్లస్ డైగా కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ హార్స్ పక్కన హ్యాడ్ పెడితే సరిపోతుంది. హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్ అని చెప్పి రాస్తున్నాం. హీ సెడ్ దాట్ ద హార్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్ అని. ఏం లేదు సార్, సింపుల్ పాస్ట్లో ఉన్నదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. షీ సెడ్ ఐ ఎయిట్ మ్యాంగో. ఆమె అన్నది నేను మ్యాంగోను తిన్నాను అని. ఐ ఎయిట్ అంటున్నాం వర్బ్ యొక్క రెండో రూపం. లేదంటే షీ డిడ్ ఈట్, లేదంటే ఐ డిడ్ ఈట్ మ్యాంగో అన్న, ఐ ఎయిట్ మ్యాంగో అన్న కూడా ఒకటే. ఇక్కడ ఏం చేస్తున్నాం? కామాని ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి షీ సెడ్ దాట్ ఇక్కడ షీ ఉంది కాబట్టి షీ రావాలి. ఇక్కడ ఏం రావాలి? హ్యాడ్ రావాలి. వర్బ్ యొక్క మూడు రూపం ఈటన్ రావాలి. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ ఈటన్ మ్యాంగో. ఇది వర్బ్ యొక్క మూడు రూపంగా మారిపోయింది. ఇక్కడ ఎలా మారిపోయింది? హ్యాడ్ ప్లస్ V3గా మారిపోయింది. V2 కాస్త ఎలా మారింది సార్? హ్యాడ్ ప్లస్ V3గా మారింది. అంటే సింపుల్ పాస్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారిపోయింది. కొన్ని ఇంకా చూద్దాం. ఒకవేళ ఉన్నట్టయితే, సో ఇది మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను. ఒకవేళ ద టెన్స్ మే నాట్ చేంజ్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ స్టిల్ రెలవెంట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అ యూనివర్సల్ ట్రూత్. కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఆమె చెప్పింది భూమి గుండ్రంగా ఉంది అని. భూమి గుండ్రంగా ఉంది అనేది నిత్య సత్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది నిత్య సత్యం. పశ్చిమాన అస్తమిస్తాడు అనేది కూడా నిత్య సత్యమే. మరి ఇలాంటి వాటిని ఎలా చేంజ్ చేయాలి సార్ అంటే మే ఆర్ మే నాట్ చేంజ్ అని చెప్పి చెప్తాం, ఆర్ స్టిల్ రిలవెంట్ అని చెప్పి చెప్తాం. ఎలా సార్ అంటే వీ కెన్ ఆఫెన్ చూస్ వెదర్ టు కీప్ ద ఒరిజినల్ సెంటెన్సెస్ ఆర్ చేంజ్ దెమ్ అని కొన్నిసార్లు మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ నో అనే ఒక పదం ఉంది. నో అంటే తెలుసుకోను, న్యూ అలాగే నోన్, మూడు పదాలు ఉంటాయి వర్బ్ యొక్క మూడో రూపం ఇది. సో నో V1, న్యూ V2, నోన్ V3 అని ఉంటుంది. సో దీనికే మళ్ళీ V4 ఏమవుతుంది? వర్బ్ ప్లస్ ఇంగ్, నోయింగ్ అవుతుంది. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ఏమవుతుంది? నోస్ అని అంటాం. సింపుల్గా ఎస్ యాడ్ చేస్తే అది V5గా మారిపోతుంది. అయితే ఇలాంటి వాటిలో ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. దీనికి ఆన్సర్ రెండు రాసినా కరెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఐ నో హర్ అడ్రస్. ఆమె చిరునామా నాకు తెలుసు అని ఎవరన్నారు? సెడ్ గోపి. ఇంతసేపు ఏమో ముందుకు వచ్చేది ఈ సెంటెన్స్, ఇప్పుడేమో చివరికి వెళ్ళిపోయింది. ముందే ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి కొటేషన్స్లో మా స్పీకర్ వర్డ్స్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలి సార్? సింపుల్. గోపి సెడ్ దాట్, మనకు తెలుసు కామా ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దట్ అనే కంజంక్షన్ పెడితే చాలు. గోపి సెడ్ దాట్, అక్కడ గోపి అనేది మస్కులైన్ జెండర్ కాబట్టి హీ అనాలి. హీ నోస్ ఆర్ హర్ డ్రెస్ అన్నా కరెక్టే, లేదా హీ న్యూ హర్ డ్రెస్ అన్నా అడ్రస్ అన్నా కూడా కరెక్టే. నోస్ హర్ అడ్రస్ అన్నా కరెక్టే, అంటే ఇక్కడ డస్ ప్లస్ V1 అన్నా కరెక్టే, లేదా V2 వచ్చినా కూడా కరెక్టే. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా, అందుకే దీన్ని స్పెషల్గా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. డస్ ప్లస్ V1 అంటే గోపి సెడ్ దాట్ హీ నోస్ హర్ అడ్రస్ అన్నా కరెక్టే, లేదా గోపి సెడ్ దాట్ హీ న్యూ హర్ అడ్రస్ అన్నా కూడా కరెక్టే అవుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఈ రూల్ గుర్తుపెట్టుకొని చెప్తే చాలు. ఎందుకు అంటే అది రిలవెంట్ ఫ్యాక్ట్ అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నా కూడా వాటిని యాజ్ ఇట్ ఈస్గా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద ప్రొనౌన్స్ ఆఫ్ ద డైరెక్ట్ స్పీచ్ ఆర్ చేంజ్డ్ వేర్ నెసెసరీ సో దట్ their relations with the reporter and his hearer rather than with the original speaker are indicated. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇది అర్థం కావాలంటే. he said to me, అతను నాతో చెప్పాడు. ఐ డోంట్ బిలీవ్ యూ, నిన్ను నేను నమ్మను అని అతడు నాతో చెప్పాడు. మనకు తెలిసింది ఒకటే ఒక రూల్ సార్, సెడ్ టు అంటే మనం ఏం చేస్తున్నాం? టోల్డ్ అని పెట్టాలి. కానీ ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే he said అని రాసాం అంతే. హీ డింట్ బిలీవ్ మీ, ఐ డోంట్ బిలీవ్ యూ అంది కదా, దీన్ని ఎలా రాసాం సార్ అంటే హీ డింట్ బిలీవ్ మీ అని రాసాం. సెడ్ టుని ఇక్కడ ఒక్కసారి చేంజ్ చేసాం అంతే. ఏం చేసాం? హీ సెడ్
హీ డెంట్ బిలీవ్ మీ అని పెట్టాం. సార్ సెడ్ టు ఉంటే టోల్డ్ రాయాలి కదా అంటే ఇవాళంటి వాటికి మాత్రం ఒకసారి ఎక్సెప్షన్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్. ఇక డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ టు హిమ్, ఆమె అతడితో చెప్పింది ఏమని, ఐ డోంట్ బిలీవ్ యూ, నేను నమ్మను, ఐ డోంట్ బిలీవ్ యూ అని చెప్పింది. దీన్ని ఎలా చెప్తున్నాం, షీ సెడ్ అంటున్నాం అంతే. షీ సెడ్ షీ డెంట్ బిలీవ్ హిమ్, షీ డెంట్ బిలీవ్ హిమ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డోంట్ ఉంటే అది డింట్గా మారిపోయింది, అంతే తేడా, డింట్గా మారిపోయింది. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, చూద్దాం. ఇవి ఒకవేళ క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి సార్, నాకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి? ఇన్ అ రిపోర్టింగ్ క్వశ్చన్స్ the indirect speech is introduced by some such verbs like asked, enquired అనే పదాలతో రావాల్సి ఉంటుంది. సెడ్ టు అని ఉంటే కనుక క్వశ్చన్స్ ఉన్నట్టయితే హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ లాంటివి ఉంటే డైరెక్ట్ స్పీచ్లో అప్పుడు ఏమని రావాలంటే షీ ఆస్క్డ్ అని లేదా షీ ఎంక్వైర్డ్ అని ఇలాంటి పదాలు ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. When the question is not introduced by an interrogative word, the reporting verb is followed by whether or if. ఒకవేళ ఇచ్చినటువంటిది సెంటెన్స్ మనకు డబ్ల్యూఎస్ ప్రశ్నతో స్టార్ట్ అవ్వకపోతే వెదర్ కానీ ఇఫ్ కానీ యూస్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. హీ సెడ్ టు మీ, అతడు నాతో అన్నాడు ఏమని, వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి అన్నాడంట. ఇక్కడ సెడ్ టు అని ఉంది, దీన్ని ఏమని రాయొచ్చు మనం, ఆస్క్డ్ అని రాయొచ్చు. హీ ఆస్క్డ్ మీ దాట్ వాట్ ఐ వాజ్ డూయింగ్ అని అన్నారు. వాట్ ఐ వాజ్ డూయింగ్ అంటున్నాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నా లేదా వాట్ ఐ వాజ్ డూయింగ్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోయింది. నీవు ఏం చేస్తున్నావు అని నన్ను అతను అడిగాడు. దీన్ని ఎలా చెప్తున్నాం, నేను ఏం చేస్తున్నాను అని అతడు నన్ను అడిగాడు అని చెప్పడానికి హీ ఆస్క్డ్ మీ దాట్, ఎందుకంటే కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేసాం. వాట్ యూ అని ఉంది కదా, దీన్ని ఐగా మార్చేసాం. వాట్ ఐ వాజ్ డూయింగ్ అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో వే డు యూ లివ్, నువ్వు ఎక్కడ నివసిస్తావు, ఆస్క్డ్ ద స్ట్రేంజర్. అపరిచితుడు అడిగాడు, ఏమని అడిగాడు, వే డు యూ లివ్, నువ్వు ఎక్కడ నివసిస్తావు అని అడిగాడు. దీన్ని ఎలా చెప్తున్నాం, ద స్ట్రేంజర్ ఎంక్వైర్డ్ వే డు యూ లివ్ అన్నాం కదా, వేర్ ఐ లివ్డ్ అని రాస్తే సరిపోతుంది. ద స్ట్రేంజర్ ఎంక్వైర్డ్ వేర్ ఐ లివ్డ్ అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో ద పోలీస్ మ్యాన్ సెడ్ టు అస్, ద పోలీస్ మ్యాన్ సెడ్ టు అస్ వేర్ ఆర్ యూ గోయింగ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని పోలీసులు ప్రశ్నించారు. సెడ్ టు మీ అని ఇక్కడ. దీన్ని ఏం చేస్తున్నాం, ద పోలీస్ ఎంక్వైర్డ్ వి వర్ గోయింగ్, వేర్ వి వర్ గోయింగ్ అని చెప్పేసి రాస్తాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అని పోలీసులు మమ్మల్ని విచారించారు, ప్రశ్నించారు అని. ద పోలీస్ మ్యాన్ ఎంక్వైర్డ్ అని చెప్తాం. సింపుల్ సార్, క్వశ్చన్స్లో ఉంటే వాటి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ లేదా ఎంక్వైర్డ్ లాంటి పదాలు ఉపయోగిస్తే సరిపోతుంది సెడ్ టు అని అన్నప్పుడు. నెక్స్ట్ ఒకవేళ వీటిలో కమాండ్స్ కానీ రిక్వెస్ట్లు కానీ వస్తే, ఇన్ ద రిపోర్టింగ్ కమాండ్స్ అండ్ రిక్వెస్ట్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ బై సమ్ వర్బ్ ఎక్స్ప్రెసింగ్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్ అండ్ ద ఇంపరేటివ్ మూడ్ ఈజ్ చేంజ్డ్ ఇన్ టు ద ఇన్ఫినిటివ్ అని చెప్పి చెప్తాం. సింపుల్ సార్, మనకు ఒకవేళ రమా సెడ్ టు అర్జున్ గో అవే, దూరంగా వెళ్ళు అన్నారు అనుకోండి. రమా సెడ్ టు అర్జున్, రమా అంటుంది అర్జున్తో దూరంగా వెళ్ళు అని. సో ఇదేంటి, కమాండ్, ఆర్డర్, పొలైట్ రిక్వెస్ట్ లాంటివి. ఇవన్నీ కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఏం చేయాలి సార్, గో అవే అంది, దూరంగా వెళ్ళు అంది. సో దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు మనం అంటే, ఇదిగోండి రమాస్ ఆర్డర్డ్ అనాలి. ఏమనాలి, సెడ్ టుని ఆర్డర్ కదా ఇది. రమా ఆర్డర్డ్ అర్జున్ ఏమని చెప్పింది, టు గో అవే, దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఆర్డర్ చేసింది. కాబట్టి రమా ఆర్డర్డ్ అర్జున్ టు గో అవే అని రాస్తే సరిపోతుంది. టు గో అవే సార్, టూ లేదు కదా, ఎలా రాయాలి సార్ అంటే అక్కడ మనకు సూటబుల్గా ఉండే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనమే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హీ సెడ్ టు హిమ్ ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రిటర్న్, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండు అని అతడు చెప్పాడు. అయితే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు, సెడ్ టు అని ఉంది, ఇక్కడ ప్లీజ్ అనే పదం వచ్చింది. ప్లీజ్ అంటే ఏంటి, రిక్వెస్ట్. కాబట్టి మనం ఏమి ఉపయోగించాలి, హీ రిక్వెస్టెడ్ హిమ్ టు వెయిట్ దేర్ టిల్ హీ రిటర్న్ అని చెప్పేసి అనాలి. టిల్ హీ రిటర్న్డ్, అతడు తిరిగి వచ్చేంత వరకు అక్కడ ఎదురు చూస్తూ ఉండమని అతడు తనకి రిక్వెస్ట్ చేశాడు అని చెప్పి చెప్తున్నాం. ఇవి కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ వచ్చినప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే విధానం. ఒకవేళ ఎక్స్క్లమేషన్స్ అండ్ విషెస్ ఉన్నప్పుడు ఎలా చేంజ్ చేయాలి సార్ అంటే, ఇన్ రిపోర్టింగ్ ఎక్స్క్లమేషన్స్ అండ్ విషెస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ బై సమ్ వర్బ్ ఎక్స్ప్రెసింగ్ లైక్ ఎక్స్క్లమేషన్స్ కానీ విష్ కానీ చేస్తున్నప్పుడు హీ ఎక్స్క్లెయిమ్డ్ అని చెప్పేసి లేదంటే హీ విష్డ్ అని చెప్పేసి మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. హీ సెడ్
అలాస్ ఐఎమ్ అన్డన్, అయ్యో నేను ఇంకా పూర్తి చేయలేదు, ఐఎమ్ అన్డన్ అని అంటూ ఉన్నాడు. దీన్ని ఎలా చెప్పొచ్చు సార్ అంటే ఈయన అలాస్ అన్నాడు అంటే ఇది ఎక్స్క్లమేషన్ కదా. హీ ఎక్స్క్లెయిమ్డ్ సాడ్లీ. అలాస్ అంటే ఏంటి? బాధతో చెప్పేటటువంటి పదం, అయ్యో అని. సో కాబట్టి ఇది సాడ్లీ అని రావాలి. హీ ఎక్స్క్లెయిమ్డ్ సాడ్లీ దాట్ హీ వాజ్ అన్డన్. హీ వాజ్ అన్డన్, ఐఆమ్ అన్డన్ అన్నాడు కదా, అందుకని హీ వాజ్ అన్డన్ చెప్పేసి రాసాం. నెక్స్ట్ లాయ్ సెడ్ హౌ క్లెవర్ ఐ యామ్. హౌ క్లెవర్ ఐ యామ్, నేను ఎంత తెలివైన దాన్ని అని చెప్పేసి అంది. దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు సార్ అంటే Alice exclaimed that she was very clever. She was very clever. ఇక్కడ చేంజ్ అయింది చూడండి. హౌ క్లెవర్ అయ్యామని అంటే షీ వాజ్ వెరీ క్లెవర్ అని చెప్పేసి మార్చాం. ఇవి ఎక్స్క్లమేషన్స్ అండ్ విషెస్ ఉన్నప్పుడు. అయితే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాంట్ టు టాక్ టు ద మేనేజర్ సెట్ ద ఉమెన్. మహిళ ఏమంటుంది అంటే ఐ వాంట్ టు టాక్ టు ద మేనేజర్, మీ మేనేజర్తో నేను మాట్లాడాలి అని. ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేస్తామంటే ద ఉమెన్ సెట్ దాట్ షీ వాంటెడ్ టు టాక్ టు ద మేనేజర్ అని రావాలి. ఇక్కడ వాంట్ అని ఉంది కదా, వాంటెడ్ అని రాస్తే సరిపోతుంది. షీ వాంటెడ్ టు టాక్ టు ద మేనేజర్ అని రావాలి. నెక్స్ట్ డూ యూ నో ఎనీవన్ ఎల్స్ హియర్ ఆర్ డూ యూ నో ఎనీవన్ హియర్, హీ ఆస్క్డ్ మీ. ఇది ప్రశ్న కదా, ఇది ప్రశ్న కదా చూడండి. హీ ఎంక్వైర్డ్ మీ దాట్ డిడ్ ఐ నో ఎనీవన్ దేర్, లేదా హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ న్యూ ఎనీవన్ హియర్ దేర్, లేదంటే హియర్ అని ఉంది కదా, ఇక్కడ హియర్ అని ఉంది, అందుకే మనం ఇక్కడ దేర్ అని మార్చాం. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ న్యూ ఎనీవన్ దేర్, లేదా హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ న్యూ ఎనీవన్ దేర్, ఇలా కూడా మనం రాయొచ్చు. ఇదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఐ విల్ రిటర్న్ ఇన్ అన్ అవర్ హీ సెడ్ టు మీ. అతను చెప్పాడు నాతో ఏమని, ఒక గంటలో తిరిగి వస్తాను అని. హీ టోల్డ్ మీ దాట్ హీ వుడ్. విల్ వచ్చినప్పుడు ఏం రావాలి సార్, ఇందాకే చెప్పుకున్నాం మనం. షెల్ వస్తేనేమో షుడ్ రావాలి, విల్ వస్తేనేమో వుడ్ కానీ షుడ్ కానీ రావచ్చు. విల్ వచ్చినప్పుడు హీ వుడ్ రిటర్న్ ఇన్ అన్ అవర్, అతను ఒక గంటలో తిరిగి వస్తానని చెప్పాడు అని. వుడ్ అంటున్నాం కాబట్టి. విల్ అంటేనేమో ఫ్యూచర్ రిప్రజెంట్ చేస్తుంది, వుడ్ అంటేనేమో పాస్ట్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేటటువంటి కాన్సెప్ట్స్. ఇవి చాలా ఈజీయే. ఇప్పుడు మనం నేర్చుకునేవి ఏం లేదు సార్, సింపుల్గా చెప్పాలంటే ఆ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, స్పీకర్ను మనం ఎలా చేంజ్ చేస్తున్నాం, దాంతోపాటు అడ్వర్బ్స్ ఇప్పుడు నౌ దెన్ ఇలా మార్చాం కదా మనం, అవి ఎలా చేంజ్ అవుతున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ అవుతుంది. అలాగే ఇచ్చినటువంటి డైరెక్ట్ వర్బ్లోనే మనకు సింపుల్ పాస్ట్ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్గా, అలాగే ఒకవేళ పాస్ట్ కంటిన్యూస్ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఫ్యూచర్ ఉన్నప్పుడైతే షెల్ ఉంటే దాన్ని షుడ్గా మార్చాలి, విల్ ఉంటే షుడ్గా మార్చవచ్చు, లేదా వుడ్గా కూడా మార్చవచ్చు. ఇవి రూల్స్ అనమాట. అండ్ ఒకవేళ మార్క్డ్ వర్డ్స్లో మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో నిత్య సత్యాలు ఉంటే వాటిని యథాతథంగా ఉంచాల్సి ఉంటుంది. ఇది మనం ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో కాన్సెప్ట్స్. ఇవి ఇంకా బాగా మీకు అర్థం కావాలి అని అంటే మేము మా యాప్లో అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే ఇవి కేవలం అందరినీ దృష్టిలో పెట్టుకొని కేవలం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్తూ తక్కువ ఎగ్జాంపుల్స్తో మీకు వివరించాను నేను. మరిన్ని ఎగ్జాంపుల్స్కి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు మీకు కావాలి అంటే వశిష్ఠ 360 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వశిష్ఠ 360 యాప్లో మేము స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి సిజిఎల్ఈ, సిహెచ్ఎస్ఎల్, జీడీ కానిస్టేబుల్ లాంటి కోర్సులకి ఇంగ్లీష్ని అందిస్తున్నాం. అండ్ టీజీపీఎస్లో గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా అందిస్తున్నాం. ఇక ఏపీపీఎస్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4ని, అలాగే పోలీస్ ఎగ్జామ్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో, ఇక టెట్ డిఎస్సికి సంబంధించి తెలంగాణ టెట్, ఏపీ టెట్కి కూడా మేము క్లాసెస్ని డిజైన్ చేశాము. అండ్ ఎస్జిటికి కావాల్సిన ఇంగ్లీషు, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో మెథడ్ అండ్ కంటెంట్ని కూడా డిజైన్ చేశాం. ఇక నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ వాటిలో పీఓ అండ్ క్లర్క్స్ కూడా మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ అండ్ అలాగే ఈ బుక్స్, పీడిఎఫ్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీరు కలలుగన్న ఉద్యోగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సెక్షన్ ఏదైతే ఉందో అది మీకు ఇబ్బందిగా అనిపిస్తున్నట్లయితే, లేదా దాంట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, మంచి జాబ్ మిస్ అవుతున్నాను, నా కెరీర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకున్నట్లయితే ఇక ఎలాంటి వరీ అక్కర్లేదు మీకు. ఇప్పుడే వశిష్ఠ 360 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.